యా వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో మనం ట్రిగ్నోమెట్రీలో యాంగిల్ గురించి తెలుసుకున్నామండి. సో డిఫరెంట్ సిస్టమ్స్, మెజరింగ్ సిస్టమ్స్ ఒకదాని నుంచి ఇంకో దానికి ఎలా కన్వర్ట్ చేయాలో చూసాం. సో ఈ క్లాస్లో మనం ఏం చూద్దామంటే యాక్చువల్ ట్రిగ్నోమెట్రీలోకి ఎంటర్ అవుతున్నామండి. ఈ క్లాస్ నుంచి చూద్దాం అసలు వాట్ ఈజ్ ట్రిగ్నోమెట్రీ, అసలు ట్రిగ్నోమెట్రీ ఎక్కడ యూజ్ అవుతుంది సార్, ఓకేనా. సో ట్రిగ్నోమెట్రీ అనేది నార్మల్గా ఏంటంటే మనం ఎత్తైన పర్వతాలు ఓకేనా. నెక్స్ట్ సో సముద్రాల్లో వేవ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఓకేనా. ఒక ప్లేస్లో చాలా ఎక్కువ ఓకేనా. సో వేవ్స్ అనేవి వస్తాయి. ఇంకోటి ఏంటంటే తక్కువ వేవ్స్ వస్తాయి అనమాట. ఈ వేవ్స్ని హైట్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం నెక్స్ట్ ఎత్తైన బిల్డింగ్స్ ఉంటాయి, చాలా పెద్ద ఎత్తైన బిల్డింగ్స్ ఉంటాయి ఓకేనా. సో ఎత్తైన బిల్డింగ్స్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం అంటే హైట్ క్యాలిక్యులేట్ చేయడం కోసం అది అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసి ఎవరెస్ట్ శిఖరం తెలుసు. సో ఎవరెస్ట్ చూద్దాం ఒకసారి, ఎవరెస్ట్ మౌంటైన్. సో దానికి వచ్చేసరికి ఎవరెస్ట్ శిఖరం హైట్ ఎంత అండి, 8848 మీటర్స్ అంటారండి, అవునా కదా. సో సరే 8848 మీటర్స్ ఉందంటే సో ఎవరైనా టేప్ పట్టుకొని కింద నుంచి పై వరకు వెళ్ళారా సార్ అంటే అలా కాదు. కింద నుంచి పై వరకు ఎవరు వెళ్ళరు కదా, ఎందుకంటే అది ఎక్కడ ప్లెయిన్గా అయితే ఉండదు. ఐ మీన్ ఫ్లాట్గా ఉంటే మీరు అన్నట్టు వెళ్ళిపోవచ్చు. ప్లెయిన్గా ఉందనుకో పై వరకు టేప్ పట్టుకుని వెళ్తారు, ఎగ్జాక్ట్ హైట్ అనేది మనకు తెలుస్తుంది. బట్ అలా క్యాలిక్యులేట్ చేయరు అనమాట. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఎవరెస్ట్ శిఖరం ఇలా ఉందనుకుందాం, హైట్ ఇలా ఉందనుకుందాం, అర్థమవుతుందా. సో దీనికి ఏం చేస్తారంటే ఈ హైట్ని రిఫరెన్స్గా చేసుకొని ఒక డిస్టెన్స్ నుంచి ఏం చేస్తారంటే ఒక డిస్టెన్స్ ఇక్కడ ఉంది కదా, ఈ డిస్టెన్స్ నుంచి ఒక లైను, ఒక ఇమేజినరీ లైన్ ఇలాగా ఓకేనా ఇలా అనుకుంటారండి. అంటే ఈ హైట్ నుంచి అంటే ఇది రిఫరెన్స్ పాయింట్, అంటే ఇదే ఇంక లోయెస్ట్, ఇంతకన్నా కింద ఇంకేం లేదు, ఈ రిఫరెన్స్ పాయింట్ తీసుకుంటారు. నెక్స్ట్ పీక్ పొజిషన్, ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఇక్కడ ఇలాగా ఒక హైట్ తీసుకుంటారు, అర్థమవుతుందా. సో ఇది ఫైనల్గా ఎలా వచ్చింది, ఒక ట్రయాంగులర్ షేప్లో వచ్చింది, అవునా కదా. ఆ ట్రయాంగిల్ కూడా ఎలా ఉంది, ఓకేనా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్లో ఉంది. ఇది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్లో ఉందన్నమాట. ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉండే సైడ్ ఏమంటాం మనం, హైపోటెన్యూస్ అంటాం. సపోజ్ ఇది మనకి ABC అని తీసుకుంటే ఇక్కడ మనం ఒక తీటా తీసుకున్నాం అనుకో, ఓకేనా. ఈ తీటాకి ఈ పక్కన ఉన్నదాన్ని ఏమంటామంటే ఎడ్జసెంట్ సైడ్ అని అంటాం. ఈ తీటాకి ఆపోజిట్ సైడ్ ఉన్నదాన్ని ఏమంటామంటే ఆపోజిట్ సైడ్ అని చెప్పేసి చెప్తాం అనమాట. ఆపోజిట్ సైడ్ అని చెప్పేసి చెప్తాం. సో అలాగే ఇంకోటి తీసుకుందాం. సో లైట్ హౌస్ ఉంటుంది, లైట్ హౌస్. సో బీచ్ల దగ్గర మనం చూస్తే లైట్ హౌస్ చూస్తాం, అవునా కదా. సో ఈ లైట్ హౌస్ అనేది ఒక సర్టెన్ హైట్లో, అవునా కదా, ఒక సర్టెన్ హైట్లో కడతారు. కట్టి దాన్ని ఏం చేస్తారంటే అక్కడెక్కడో లోపల ఒక షిప్ ఆగిపోద్ది, ఒక షిప్ అక్కడ ఆగుతుంది. ఎందుకంటే సో సపోజ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరిగినప్పుడు ఓకేనా, సో షిప్ అనేది ఒడ్డు వరకు రాదు, అక్కడే ఆగిపోద్ది అనమాట. సో దాన్ని అది అసలు ఎంత డిస్టెన్స్లో ఉంది, అది ఎంత డిస్టెన్స్లో ఉంది ఓకేనా, ఆ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయడం కూడా మనకి ట్రిగ్నోమెట్రీ యూజ్ అవుతుంది అనమాట. అది ఎలా యూజ్ అవుతుంది అంటే సపోజ్ లైట్ హౌస్ హైట్ ఇలా తీసుకుందాం, ఇది లైట్ హౌస్, ఇక్కడ ఎక్కడో లైట్ ఉంది సంథింగ్ ఓకేనా. సో ఇక్కడ ఎక్కడ ఉంది, షిప్ ఉంది ఇక్కడ, అవునా కదా. సో ఈ షిప్ దగ్గర నుంచి ఇలా వెళ్ళింది, ఇలా ఒక లైన్ గీసుకున్నాం. లైన్ గీసుకోవడం అంటే ఇది ఇమేజినరీ లైన్ ఓకేనా. సో ఇమేజినరీ లైన్ గీసాం. సో ఇక్కడ నుంచి ఈ హైట్కి ఇది ఒక ఇమేజినరీ లైన్ గీసాం. ఇది కూడా ఎలా వచ్చింది మనకి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 degrees రైట్ ఓకేనా. సో ఇది హైపోటెన్యూస్, ఇది సైడ్ అనుకోండి, పోనీ ఇది సైడ్ అనుకోండి ఓకేనా. అలా తీసుకున్నా పర్లేదు, అలా తీసుకున్నా పర్లేదు. బట్ థీటాని రిఫరెన్స్ తీసుకొని చేసినప్పుడు మాత్రం ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ అని చెప్పాలి. నార్మల్గా అయితే సైడ్ అని చెప్పేసి చెప్తాం అనమాట, ఓకేనా. సో ఇది 90 degrees అయితే ABC, యాంగిల్ A ప్లస్ యాంగిల్ C అనేది ఎంత అవుతుంది, 90 degrees అవుతుంది, 90 degrees అవుతుంది ఓకేనా. సో ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిలే, ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిలే. అంటే మనకి ఈ ట్రిగ్నోమెట్రీలో మనకి ఎక్కువ యూజ్ అయ్యేది ఏంటి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మీకు ఆల్రెడీ చెప్పిన ఇంట్రడక్షన్ క్లాస్లో ఏం చెప్పానంటే ట్రైగోనోమెట్రీ, అవునా కదా. అంటే ద ట్రిగ్నోమెట్రీ ఈజ్ నథింగ్ బట్ స్టడీ అబౌట్ ది యాంగిల్స్, అవునా కదా. అవి ఎన్ని యాంగిల్స్, 3 యాంగిల్స్. ఏ 3 యాంగిల్స్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉండే యాంగిల్స్, అర్థమవుతుందా. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్న ఈ యాంగిల్స్ గురించి చదవడాన్ని మనం ట్రిగ్నోమెట్రీ అంటాం. ఇక్కడ మనకి ఏంటి, ఇప్పుడు ఈ కేసులో లైట్ హౌస్ కేసులో ఏం కావాలి, నాకు ఈ డిస్టెన్స్ కావాలి, అవునా కదా. షిప్ దగ్గర నుంచి నాకు లైట్ హౌస్ డిస్టెన్స్ కావాలి. లైట్ హౌస్ ఎక్కడ ఉంటుంది, బీచ్ ఒడ్డున ఉంటుంది.
అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత డిస్టెన్స్ ఉందో చూడాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ బోట్స్ మీరు పంపించాలి కదా, ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అయితే ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ అయితే ఇంపోర్ట్ కావడం కోసం. అంటే ఇక్కడ నాకు ఏం తెలియాలి, ఇది తెలియాలి. ఇక్కడ నాకు ఏం తెలియాలి, దీని హైట్ తెలియాలి. సరే ఇలాంటి హైట్స్ డిస్టెన్సెస్ ఇలాంటి ఓకేనా నార్మల్ అంటే మనం నార్మల్గా టేప్తో కొలవలేని ఓకేనా. సో కొన్ని మెజర్మెంట్స్ని కొలవడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ ట్రిగనోమెట్రీ. సార్ బాగానే ఉంది, ఇది తెలుసు మరి ఇది ఎలా తెలుస్తుంది సార్? మనకి ట్రయాంగిల్స్లో చదువుతాం మనం ఆల్రెడీ పైథాగరస్ థీరం, రైట్? పైథాగరస్ థీరం ప్రకారం ఓకేనా. సో హైపర్టెనెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని చెప్పేసి చెప్తాం. ఇదే మనకు ఒక థీటాను రెఫరెన్స్ చేసుకొని చెప్తే ఎలా చెప్తాం మనం? హైపర్టెనెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్. ఎడ్జసెంట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్. సో దీన్ని మనం ఎలా చెప్పొచ్చు? సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఓకేనా. సో ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇదే నాకు ఏబీ స్క్వేర్ కావాలనుకోండి, సో దీని నుంచి నేను ఏం చేస్తానంటే ఏబీ స్క్వేర్ కావాలి నాకు. సో ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు నాకు ఏబీ స్క్వేర్ కావాలంటే బీసీ స్క్వేర్ని రేపు తీసుకొచ్చేస్తాను. అదే ఏమవుతుంది అప్పుడు ఏసీ స్క్వేర్ మైనస్, ఎందుకంటే బీసీ స్క్వేర్ని రేపు తీసుకొచ్చాను అందుకే ఇది మైనస్ అవుతుంది, మైనస్ బీసీ స్క్వేర్. ఇదే నాకు బీసీ స్క్వేర్ కావాలనుకో, సో బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్. సో దీన్ని యూజ్ చేసుకొని మనకి ఏదైనా ఒక సైడ్ తెలియకపోయింది అనుకో, ఆ సైడ్ని మనం క్యాల్కులేట్ చేయొచ్చు ఓకేనా. సో అంటే ట్రిగనోమెట్రీ ఇస్ నథింగ్ బట్ ఓకేనా టు స్టడీ అబౌట్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఓకేనా. యా ఇది నోట్ చేయండి. సో నోట్ చేసిన తర్వాత దీని ట్రిగనోమెట్రిక్ రేషియోస్ చూద్దాం ఒకసారి. ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అంటే ఇంతవరకు మనం నేర్చుకున్నది ఏంటి? సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది కావాలి, అవునా కదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి డ్రా చేసేద్దాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి డ్రా చేశాను ఇలా. ఇక్కడ నేను థీటా తీసుకుంటున్నాను, ఇది ఏ, ఇది బి, ఇది సి. రైట్ యాంగిల్ అట్ బి ఓకేనా. సో యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 degrees. సారీ యాంగిల్ ఏ కాదు, యాంగిల్ బి, సారీ యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees. 90 degreesకి ఆపోజిట్లో ఉన్నది ఏంటి? హైపర్టెనెన్స్. థీటాకి ఈ ఎడ్జసెంట్ అంటే పక్కన ఉన్నది ఏంటి? ఎడ్జసెంట్ సైడ్. థీటాకి ఆపోజిట్లో ఉన్నది ఆపోజిట్ సైడ్ ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. దీని నుంచి చూద్దాం ఒకసారి మనం ఓకేనా. సో ట్రిగనోమెట్రిక్ రేషియోస్. ట్రిగనోమెట్రిక్ రేషియోస్లో మనకి ఫస్ట్ సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపర్టెనెన్స్. అంటే ఆపోజిట్ బై హైపర్టెనెన్స్. ఆపోజిట్ సైడ్ అంటే ఎంత? సో బీసీ బై ఏసీ. అలాగే కాస్ థీటా సెకండ్ రేషియో సార్ కాస్ ఓకేనా, కొసైన్ ఓకేనా. సో కాస్ థీటా ఈక్వల్ టు ఏంటంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపర్టెనెన్స్. ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి? ఏబీ బై ఏసీ. అలాగే మనకు వచ్చింది ఏంటంటే ట్యాన్ థీటా. నెక్స్ట్ వచ్చారు ట్యాన్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. అంటే ఆపోజిట్ సైడ్ బై హైపర్టెనెన్స్ బై ఎడ్జసెంట్ సైడ్ బై హైపర్టెనెన్స్. హైపర్టెనెన్స్ కట్ అయిపోతే మనకి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ మిగులుతుంది. ఆపోజిట్ సైడ్ అంటే ఎంత? సో బీసీ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏబి. ట్యాన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్. తర్వాత మనకి కొసీకెంట్ థీటా అంటే ఏంటంటే 1/sin థీటా. 1/sin థీటా అంటే 1 సో ఆపోజిట్ సైడ్ బై హైపర్టెనెన్స్. దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది మనకి? హైపర్టెనెన్స్ బై ఆపోజిట్.
హైపోటెనస్కి ఏంటి ఏసీ బై ఆపోజిట్ బీసీ. అలాగే మనకి సీకెంట్ తీటా ఈక్వల్ టు 1/cos తీటా. 1/cos తీటా ఈక్వల్ టు 1 ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. దీన్నే మనం రెసిప్రోకల్ చేస్తే హైపోటెనస్ బై ఎడ్జసెంట్ సైడ్. ఓకేనా? సో ఎడ్జసెంట్ సైడ్ హైపోటెనస్ని ఏమేమి రాస్తాం మనం? ఏసీ బై ఎడ్జసెంట్ సైడ్ని ఏబి. తర్వాత మనకు వచ్చేసరికి ఏంటంటే కాట్ తీటా ఈక్వల్ టు 1/tan తీటా. కాట్ తీటా ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ tan తీటా. 1/sin తీటా బై కాస్ తీటా, అంటే కాస్ తీటా బై సైన్ తీటా. తిరగండి, సైన్ తీటా బై కాస్ తీటాని రెసిప్రోకల్ చేస్తే కాస్ తీటా బై సైన్ తీటా వస్తుంది. కాస్ తీటా అంటే ఏంటి? కాస్ తీటా అంటే మనకి ఏమొచ్చింది? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ బై సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. హైపోటెనస్ కట్ అయిపోతే మనకి ఏమొస్తుంది? ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏమొచ్చింది మనకి? అంటే ట్యాన్కి ఆపోజిట్ అంతే. అంటే సో ఏబి బై బీసీ. బేసిక్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఇవి. సో దీని నుంచి మనం నేర్చుకున్నవి ఏంటంటే ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి ఒకసారి. సో tan తీటా ఈక్వల్ టు సైన్ తీటా బై కాస్ తీటా. కొసీకెంట్ తీటా ఈక్వల్ టు 1/sin తీటా. సీకెంట్ తీటా ఈక్వల్ టు 1/cos తీటా. కాట్ తీటా ఈక్వల్ టు 1/tan తీటా. దీన్నే కాస్ తీటా బై సైన్ తీటా అని రాయొచ్చు. ఓకేనా? యా, బేసిక్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఇవన్నీ. ఓకేనా? సో ఒకసారి ఇవి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఎనీవే, ఆల్ ది బెస్ట్.